హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అని అధికారులు చెప్తూ ఉన్నారు. సో మీరు ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేటువంటివి జారీ చేస్తారనమాట. అయితే ఈకేవైసీ అనేది పెండింగ్‌లో ఉందా? లేదంటే కంప్లీట్ అయిపోయిందా? అని మీ మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి సింపుల్‌గా? ఆ ప్రాసెస్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబరు కూడా ఈకేవైసీ అనేది అప్డేట్ చేపించుకోవాల్సిందే. అలా చేపించుకుంటేనే మీ రేషన్ కార్డ్ మీద కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్ మీకు జారీ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆ ప్రాసెస్ గురించి చెప్తాను. అండ్ దీంతో పాటుగా ఆగస్టు నెల సన్నబియ్యం పథకం కింద పంపిణీ చేసేటువంటి ఉచిత రేషన్ పంపిణీ గురించి కూడా మీకు బ్రీఫ్‌గా చెప్తాను. ఈసారి ఈ ఆగస్టు నెల ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్‌ను ఒకేసారి లబ్ధిదారులకు అందించబోతున్నారు. సో అయితే ఏ నెలకు సంబంధించినటువంటి రేషన్‌ను లబ్ధిదారులకు ఒకేసారి అందించబోతున్నారు? ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు రేషన్‌ను పంపిణీ చేస్తారు? మీకు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి రేషన్ అనేది వస్తుందా? లేదా? అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని లిస్టులో పేర్లు ఉన్నాయా? లేదా? అని ఎలా చెక్ చేసుకోవాలి? సో ఇలాగా వీటి గురించి కూడా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో అడగండి గైస్. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరిన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోని రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలని ప్రభుత్వం మ్యాండేటరీ చేసిందనమాట. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా మీ రేషన్ కార్డ్‌లో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. 5 మంది కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. కాబట్టి మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా ఈకేవైసీ అనేది పూర్తి అయ్యిందా లేదా? పెండింగ్‌లో ఎవరికైనా ఉందా? సో, ఈ వివరాలను ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చనమాట. అదెలాగో చెప్తాను వన్ బై వన్. ఓకేనా? సో, ఫస్ట్ మీ యొక్క మొబైల్ ఫోన్‌లో గూగుల్‌లోకి వెళ్ళండి. గూగుల్‌లోకి వెళ్ళాక ఏఈపీడీఎస్ తెలంగాణ అని సెర్చ్ చేయండి. సో, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు చెక్ చేసుకోవాలనుకుంటే ఏఈపీడీఎస్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయండి. లేదు తెలంగాణ వాళ్ళు చెక్ చేసుకోవాలనుకుంటే ఏఈపీడీఎస్ తెలంగాణ అని టైప్ చేస్తే సెర్చ్ అని కొట్టినట్లయితే ఇలాగా మీకు ఓపెన్ అవుతుందనమాట. ఓకేనా? కొన్ని సైట్స్. సో, ఇందులో ఫస్ట్ వన్ తెలంగాణ స్టేట్ పోర్టల్ అనమాట. ఓకేనా? సో, ఈ యొక్క ఫస్ట్ సైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ లింక్ మీద నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఒక్క సెకండ్. సో, ఇక్కడ చూడొచ్చు ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక ఇక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్ ఒకటి ఉందన్నమాట లెఫ్ట్ సైడ్‌లో. ఓకేనా? ఆ రిపోర్ట్స్ అనే ఆప్షన్ కింద చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అందులో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. బెనిఫిషియరీ డీటెయిల్స్ అని. సో, దాని మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడొచ్చేసి ఫస్టు మీ యొక్క రేషన్ కార్డ్ నంబరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? రేషన్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్‌ను ఈ బాక్స్‌లో ఎంటర్ చేసుకోండి. ఓకేనా? ఈ బాక్స్‌లో ఎంటర్ చేసుకున్నాక సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? నా దగ్గర రేషన్ కార్డ్ నంబర్ లేకపోవడం వల్ల నేను మీకు లైవ్‌లో చెక్ చేసి చూపించలేకపోతున్నాను. సో, ఒకసారి నేను చెప్పినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఫాలో అప్ చేసి మీ మొబైల్ ఫోన్‌లోనే చెక్ చేసుకోండి. ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో, ఇలాగా మీ రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకునేసి ఇక్కడ దాని తర్వాత క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసుకొని సబ్మిట్ అని కొట్టేసుకున్నట్లయితే స్టేటస్ ఓపెన్ అయిపోతుంది. ఫస్టు సీరియల్ నంబరు, దాని తర్వాత మెంబరు, జెండరు, ఏజు, స్టేటస్సు, యూఐడీ, వెరిఫికేషన్ స్టేటస్ అని ఆప్షన్స్ అనేటువంటివైతే వరుసగా చూపిస్తాయి మీకు బాక్స్‌లో. సో, అక్కడ మీ యొక్క రేషన్ కార్డ్‌లో ఎంతమంది పేర్లు ఉంటే అన్ని పేర్లు కూడా వచ్చేస్తాయి అక్కడ. సో, లాస్ట్‌లో వచ్చేసి వెరిఫికేషన్ స్టేటస్ దగ్గర చెక్ చేసుకోండి. మీరు కంపల్సరీగా అక్కడ చూడండి. ఓకేనా? ప్రతి ఒక్క పర్సన్ దగ్గర ఆధార్ నంబర్ అయితే ఉండి వెరిఫైడ్ అయితే అయ్యుండాలనమాట. ఒకవేళ అక్కడ ఆధార్ నంబర్ లేకుండా నాట్ వెరిఫైడ్ గనుక ఉన్నట్లయితే ఈకేవైసీ అనేది పెండింగ్‌లోనే ఉందని అర్థం. ఈకేవైసీ ఇంకా అప్డేట్ కాలేదని.
ఆ పర్సన్‌కి. సో, ఎవరికైతే ఈ లాస్ట్‌లో వెరిఫికేషన్ స్టేటస్ వద్ద ఆధార్ నంబర్ ఉండి వెరిఫైడ్ అనేదైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ అప్డేట్ అయిపోయినట్లు. సో, ఏ ఒక్క పర్సన్‌కి ఈకేవైసీ కంప్లీట్ కాకపోయినా సరే, రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ సంబంధించి ఏ ఒక్క పర్సన్‌కి కంప్లీట్ కాకపోయినా సరే, మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్ జారీ అవ్వదు. ఆ పర్సన్‌కి సంబంధించిన రేషన్ ఎంతైతే వస్తుందో దాన్ని కూడా నిలిపివేస్తారు. ఇవ్వరనమాట. కాబట్టి ఇది మనకు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ప్రతి ఒక్క పర్సన్ కూడా స్టేటస్ చెక్ చేసుకొని మీకు సింపుల్‌గా తెలుస్తుంది. ఎవరికి కంప్లీట్ అయ్యింది, ఎవరికి పెండింగ్‌లో ఉంది అని. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఆగస్ట్ నెల ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయబోతున్నారు. ఆ 3 నెలలు ఏవేవంటే ఆగస్ట్ నెలకు సంబంధించి, సెప్టెంబర్ నెలకు సంబంధించి, అక్టోబర్ నెలకు సంబంధించి. ఓకేనా? సో, అయితే ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్‌ను ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పంపిణీ చేస్తారు. మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్లి తెచ్చుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక్క పర్సన్‌కి 6 కిలోలు ఉచిత సన్న బియ్యం అయితే వస్తాయండి. మీ రేషన్ కార్డ్‌లో ముగ్గురు ఉన్నారనుకోండి. ఒక్కొక్కరికి 6 కేజీలు చొప్పున 18 కేజీలు వస్తుంది. అలాగా 3 నెలలకి మీరు కాలిక్యులేట్ చేసుకొని మీకు ఎన్ని కేజీలు రావాలో అంత మొత్తాన్ని తెచ్చుకోండి వెళ్లి. సో, అలాగే మీకు ఆగస్ట్ నెలకు సంబంధించిన రేషన్ అనేది వస్తుందా? లేదా? అని ఆన్‌లైన్‌లో లిస్టుల్లో పేర్లు చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలో కూడా బ్రీఫ్‌గా చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. ఓకేనా? మీ యొక్క మొబైల్ ఫోన్‌లోకి వెళ్ళండి మళ్ళా. గూగుల్‌లోకి వెళ్ళేసాక ఎఫ్‌ఈసీ సెర్చ్ అని సెర్చ్ చేస్తే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులో ఈ లెఫ్ట్ సైడ్‌లో కార్నర్‌లో రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అందులో కీ రిజిస్టర్ అండ్ అలొకేషన్ రిపోర్ట్స్‌లో మంత్లీ కీ రిజిస్టర్ అండ్ రిపోర్ట్స్ అనే ఆప్షన్‌లో క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మంత్ సెలెక్ట్ చేసుకోండి. ఇయరు, డిస్ట్రిక్టు, మండలము, ఎఫ్‌పిఎస్ నంబరు, సబ్మిట్. సో, ఆ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పేరు ఉంటే ఆగస్ట్ నెలకు సంబంధించిన రేషన్ అనేది తప్పకుండా వస్తుంది. ఆగస్ట్ నెలకు సంబంధించిన రేషన్ వస్తే మిగతా 2 నెలలకు సంబంధించి కూడా వస్తుందన్నమాట. సో, ఇలా కూడా చెక్ చేసుకోండి మీరు. మీ పేర్లు ఉన్నాయా లేదా అని, అలాగే ఈకేవైసీ పెండింగ్‌లో ఉందా, కంప్లీట్ అయ్యిందా లేదా అని తప్పకుండా మీకు తెలుస్తుంది. ఓకేనా? ఇటువంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. కొత్త వాళ్ళు ఎవరైనా విజిట్ అయినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.